హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో నేను రెండు మంచి లెహెంగాస్ అయితే చూపించబోతున్నానండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ లెహెంగా. మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి ఈ విధంగా డిజైన్ చేశాను లెహెంగాకైతే. చూడండి, మంచి ఈ విధంగా బార్డర్ వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. లెహెంగా మొత్తం మనకి గోల్డ్ కలర్ లైన్స్ అయితే ఉన్నాయండి, జరీ లైన్స్ ఉన్నాయి. బార్డర్ వచ్చేసి ఈ విధంగా కడ్డీ బార్డర్, బిగ్ బార్డర్ ఇచ్చారు. ఈ విధంగా స్టిచ్ చేశాను. దీనికోసం తీసుకున్న ఈ బ్లౌజ్ అయితే నేను మీషోలోనే బుక్ చేశానండి. బ్లౌజ్ చూడండి, ఈ విధంగా గోటా పట్టి ఇచ్చారు. నెక్కి ప్రిన్సెస్ కట్ వచ్చింది. హ్యాండ్స్ మాత్రం షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. నేను ఈ విధంగా కొంచెం ఇట్లా ప్రిల్స్ పెట్టి కుట్టాను. ఈ విధంగా కొంచెం స్టైలిష్గా ఉంటుంది అనేసి ఈ విధంగా ప్రిల్స్ ఇచ్చాను. బ్యాక్ కూడా మంచి డీప్ నెక్ ఇచ్చారండి. నెక్ కూడా మొత్తం గోటా పట్టి ఉంది. కట్టుకోవడానికి కూడా మనకి డోరీస్ ఇచ్చారు. చాలా బాగుంది బ్లౌజ్, చాలా ట్రెండీగా ఉంది. దీనికోసం ఈ చున్నీ అయితే తీసుకున్నానండి నేను. దుప్పట్ట 2 మీటర్స్ వచ్చింది. ఈ విధంగా రెడ్ కలర్లో మనకి ఈ కింద ఈ విధంగా టాజల్స్ కూడా ఇచ్చారు. లెహెంగా అయితే స్టైల్ చేస్తే చాలా బాగుందండి. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ అయితే మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది. మన ఫెస్టివల్స్కి పిల్లలకి వేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇది మన సెహన్ లెహంగా అండి. మంచి గోల్డ్ కలర్లో ఉంది శారీ. ఇది కూడా మీషోలోనే బుక్ చేశాను. చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. లెహంగాకి అయితే మొత్తం 4 మీటర్స్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేశానండి. కింద మొత్తం గోల్డ్ కలర్ బిగ్ బార్డర్ ఇచ్చారు. 4 మీటర్స్ యూజ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేశాను. లుకింగ్ అయితే చాలా బాగుందండి. అయితే ఈ లెహంగాకి గోల్డ్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు, కానీ నేనైతే అది స్టిచ్ చేయలేదండి. దానికోసం నేను ఈ విధంగా రెడ్ కలర్ బ్లౌజ్, ఒక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. 2.5 మీటర్స్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేశాను. ప్రిన్సెస్ కట్ ఇచ్చేసి చూడండి, ఈ విధంగా ఇట్లా బోట్ నెక్ పెట్టేశాను. నెట్ దగ్గర మాత్రం ఈ విధంగా ఇక్కడ లైనింగ్ వేయలేదండి, కొంచెం ట్రెండీగా ఉంటుంది అనేసి ప్రిన్సెస్ కట్ ఇచ్చాను. కింద కూడా మన నడుము దగ్గర ఇట్లా కట్ వర్క్ వస్తుంది. ఈ విధంగా హ్యాండ్స్కి కూడా చూడండి, హ్యాండ్స్కి కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాను. ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసి ఈ విధంగా లైనింగ్ ఇవ్వకుండా ఈ విధంగా స్టిచ్ చేశాను. చాలా బాగుంది. ఇట్లా మనం ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు ఇంతకుముందు చూపించిన లెహెంగాకి ఈ లెహెంగాకి కూడా ఈ బ్లౌజ్ సెట్ అవుతుందండి. మల్టిపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అందుకోసమన్నా ఈ విధంగా స్టిచ్ చేశాను. మళ్ళీ లంగావోని అంటే డే మొత్తం కూడా ఒక్కొక్కసారి క్యారీ చేయరు కదా. ఈ విధంగా మనము ఒక క్రాప్ టాప్ పెట్టుకున్నట్టయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా మనం స్టిచ్ చేయడం వల్ల మనకి ట్రెడిషనల్ ప్లస్ కొంచెం వెస్టర్న్ లుక్ కూడా వచ్చే విధంగా డిజైన్ చేశాను. లెహెంగా అయితే చాలా బాగుందండి. మీకు వాళ్ళు వేసుకున్న తర్వాత పిక్ యాడ్ చేస్తాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.